గాయపడ్డ కవి గుండెల్లో నేడు సారన్న రవ్వన్నలు మన గుండెల్లో ఒక విప్లవ విత్తనాన్ని నాటి వెళ్ళారనుకోవచ్చు. కాబట్టి సింహాలు తన చరిత్రను తాను చెప్పుకోకుంటే వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది. నేడు సారన్న రవన్నలు సింహాలు వాళ్ళ చరిత్రను వాళ్ళ గొంతులై మనం చెప్పకుంటే ఈ నరహంతకు నరేంద్ర మోడీ, అమిత్ షా వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది. కాబట్టి ఒక్కసారి కూలి అక్కల మీద, రైతన్న రెక్కల మీద, ఎండిన డొక్కల మీద ఎగబడి సాధించే హక్కుల మీద నలు దిక్కుల్లో మన రవన్న సారన్నలు బిక్కు బిక్కుమంటూ ముక్కలయ్యింది ఈ పేదోళ్ళ రాజ్యం సాధించాలనే. కాబట్టి వెలిశాల గడ్డపై పుట్టి వేగు చుక్కలయ్యా నాటి గాజర్ల సారన్న నేటి గాజర్ల రవన్నలకు విప్లవ జోహార్లు. దొరల ఆగడాలు సాగనీయమని సాయుధ పోరు బాటపట్టిన సారన్నను గడిలపై గన్ను లెక్కు పెట్టి గరీబోళ్ళ గలమయ్యి గన్ను పట్టిన గణేష్ అన్నను ఒక్కసారి మనసు నిండా తలుచుకుందాం. వెలిశాల ఓ నా వెలిశాల తల్లి, నీ వేదన చూడలేక అడవి తల్లి ఒడిన చేరి వెలిశాల గడ్డ నుంచి వేగు చుక్కలైనోళ్ళు ఎందరో ఉన్నారు. పీడిత ప్రజలను చూసి పిరంగులై పిడికిలెత్తినోళ్ళు, భూస్వాముల భూముల్లో జెండాలు బాదినోళ్ళు, బువ్వలేని పేదోని కొరకు బూడిదయ్యేదాకా కొట్లాడినోళ్ళు, ఎదలపై కాల్చుతున్నా ఎర్ర జెండా ఇడువని ఎర్రని నెత్తురు గుండెలున్నోళ్ళు, పిడికిలెత్తుడే తప్ప తిరిగి వాణిలా మారడం తెలియని ఈ వెలిశాల బిడ్డలు ఎంతో మంది నీ ఎదలో పుట్టారు. అందుకే త్యాగాల సాలలో తనువునంతా దారబోసింది, సాయుధ సమరానికి శ్వాసనిచ్చి సాగిపోయింది సారన్న. గర్జిస్తూ గాల్లో కలిసినాడు ఆనాడు మన గాజర్ల సారన్న. కగారు పేరుతో కాషాయ జెండా చేతిలో కర్కశంగా చంపబడి అమరత్వం పొందినాడు రగల్ జెండా పట్టుకున్నాం మన రవ్వన్న. తూర్పు కొండన అడవుల గుండెన ఆకలి కేకలు చూసి, పెద్దోడు గుంజుకునే పేదోడి గుడిసెల చూసి మీరు పట్టిన అడవి బాట మా అందరికీ ఆదర్శమే అన్న. నోట్ల కట్లకు అమ్ముడు పోతూ నిద్రపోతున్న ఈ ప్రజాస్వామ్యాన్ని చూసి తుపాకీ గుట్టం ద్వారానే మార్పు రావాలని అడవి బాట పట్టి ఎంతో మంది దురభూస్వాముల గుండెల్లో మంటై రగిలిన మా రవన్న నేడు ఇక లేడనే మాట మేమంతా తట్టుకోలేకపోతున్నాం. వెలిశాల అంటే ఈరోజు దేశమంతా తెలియడానికి కారణం మీరెత్తుకున్న ఆ ఎర్ర జెండానే. భూమి పొత్తిల్లో బురద నెత్తులలో బువ్వ లేకున్నా, భూమి పొత్తిల్లో బురద నెత్తులలో బువ్వ లేకున్నా భుజాన బందూకులు మోసింది మీకోసం కాదు, పేద ప్రజల గుడిసె కోసం, పేదల గుండెల్లో గుప్పడు ధైర్యాన్ని నింపడం కోసం. అందుకే ఈ రాజ్యానికి మావోయిస్టులను కర్కశంగా చంపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా అన్న. అన్నలు అడవి బాట పట్టింది అంబానీ అదానీలకు బానిసలై కాదు, అన్నలు గన్నలు పట్టింది అడవులలో ఉన్న గనుల కాపల కోసం, ఆదివాసీ బిడ్డల తనువుల కాపాడుట కోసం, గూడెం బిడ్డల గూడు కోసం, మా ఆడబిడ్డల ప్రాణాల కోసం, మానాల కోసం, ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసే నిరుద్యోగుల కోసం, పెద్దోడు దోచుకునే పేదోని గుడిసె కోసం, పేగు తెంచుకున్న తల్లిదండ్రులను ఇడిసి పేదోళ్ళ రాజ్యం రావాలని పేర్లు మార్చుకొని మరి, కడుపు మార్చుకొని మరి కారడవిలో బతుకుతున్నారు. ఎవరి కోసం? పేదోడి జాగ కోసం, జానడు పొట్ట కోసం. అందుకే శాసించేటోళ్ళంతా ప్రజల మీద పగబడితే చదువుకున్నోళ్ళమంతా మళ్ళా గండులే పట్టవలసి వస్తుంది. ఇది రాజ్యం గుర్తుంచుకోవాలి. అందుకే అన్న చివరిగా ఒక మాట, ఈ దేశం శాంతికి చిహ్నమని మన త్రివర్ణ పతాకంలోనే ఉన్నది. ఈ దేశం శాంతికి చిహ్నమని మన దేశ త్రివర్ణ పతాకంలోనే ఉన్నది. కానీ అదే శాంతి చర్చలనే అంశం ఈ దేశాన్ని పాలించే ప్రభుత్వాల మెదల్లో లేకపోవడం మన దురదృష్టం. బహుశా అందుకేనేమో పక్క దేశంతో యుద్ధం అనుకున్నాం, కానీ మన దేశ బిడ్డలైన మావోయిస్టులను కర్కశంగా చంపుకొని సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని అనుసరించినంత కాలం అడవుల్లో అన్నలు గన్నులతో అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటారు. యువకుల నెత్తురితో ఎర్ర జెండాను తడిపి నింగి వంగి సలాం కొట్టేలా ఎర్ర జెండాను మేము ఎగరేస్తూనే ఉంటాం. నక్సలిజాన్ని అంతం చేయడం ఎవడబ్బతరం కాదు. రాలి పడిన చోటే ఎర్ర మల్లలై మొలకెత్తుతాం, గాయపడిన చోటే ఎర్ర జెండాలై ఎగరవేస్తాం. చివరిగా ఒక్క మాట అన్నలారా, మీరిచ్చిపోతున్న ఈ ఎర్ర జెండా, రవన్న సారన్నలు మాకు ఇచ్చిపోతున్న ఈ ఎర్ర జెండా ఎన్నేళ్లదో మాకు తెలియదు, కానీ ఇంకా ఎన్నేళ్ళుంటుందో మాకు తెలియదు. కానీ మా ఊపిరున్నంత కాలం ఎర్ర జెండాను ఎత్తుకొని ఈ రాజ్యాన్ని ఎదురిస్తూనే ఉంటాం. ఆనాడు బుల్లెట్లతో మీరు ఎదిరించారు, నేడు బ్యాలెట్లతో అశోకన్న పక్కన నిలబడి మేము ఎదిరిస్తాం.
జోహార్ కామ్రేడ్ రవణ, జోహార్ కామ్రేడ్ సార్ అన్న. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. చాలా ఆవేదనతో ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా ఎంతో లోతుగా విశ్లేషిస్తూ ఎంతో ఆవేదనతో ఈ కవిత్వాన్ని రాసుకొచ్చినటువంటి తమ్ముడు దేవేందర్కు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు ఒక చిన్న